నువ్వు మేల్కొందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు మేల్కొండి, చిన్నది నీకు అనుభవం లేదు, అదేవిధంగా సామాజిక బాధ్యత తెలియదు, పటేల్ పెత్తనం చేద్దాం అనుకుంటావు, దురదృష్టం చేయాలనుకుంటున్నావు. ఇది ప్రజాస్వామ్యం నడవడి. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంత పిల్లలే కదా అయిపోయింది, ఇంతకెళ్ళి బయటకు వెళ్ళారా? ఆ ఉండే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడం తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఏమైనా వచ్చాడు అసెంబ్లీకి భయపడితే సంతోషపడడం అనేటువంటి రాజకీయ నాయకులు కానే కాదు. తప్పు జరిగినప్పుడు తప్పేసుకొని దాన్ని సర్దించుకుంటే కానీ ముందు వాదన చేసుకోవడం వాళ్ళు దిగలేరు, వాడు ఉండలేరు. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ నువ్వు చేసిన వాగ్దానం ఒకటి కాదు, రెండు కాదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు ఇప్పుడు దాకా. బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. 2,500 రూపాయలు నెలకి ఇచ్చేందుకు ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఏమైంది? రైతు బంధు సంవత్సరానికి 10,000 ఇస్తే 15,000 ఇస్తాను ఏమైంది? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం ఏమైంది? దళిత బంధు 10 లక్షలు 12 లక్షలు ఇస్తున్నాం ఏమైంది? అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం ఏమైంది? మహిళలకైనా ఏదైనా స్కూటర్లో కొనుక్కున్న రూపాయలు చెప్పడం ఏమైంది? అదేవిధంగా ఇవాళ ప్రతి ఇల్లు 5 లక్షలు పెట్టుకుని కట్టిస్తామన్నారు. ఏమైంది? 6 నెలల నుంచి మంజూరు అన్ని పన్నేది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికి న్యాయం చేయకపోగా ఆ ముఖ్యమంత్రి పదవిలో మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మాకు తెలుసు ముఖ్యమంత్రి పదవికి ప్రజల కొరకు తన కొరకే తప్ప బలైన వర్గాలు మైనార్టీ వర్గాల కోసం కాదు, పేద వర్గాల కోసం కాదు అని సందర్భంగా తెలియదు. దీనివల్ల సోనియా గాంధీకి నష్టం చేస్తున్నావు, రాహుల్ గాంధీకి నష్టం చేస్తున్నావు. నీ వల్ల 8 సీట్లు వేరే ఇక్కడ నిర్ణయం వల్ల తెలంగాణలో 16 సీట్లు ఈ ప్లేస్ లో గవర్నమెంట్ మొదలు వచ్చింది. కాబట్టి 40 బిలియన్తో గెలవాల్సినటువంటి తెలంగాణలో నువ్వు 8 సీట్లతో ఉంటే నష్టపోతుందంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసిన ఘనత కూడా జగన్ రెడ్డి గారి